నమస్కారం. సో, నిన్న సెబీ మనకి కొత్త రెగ్యులేషన్స్ ఇచ్చింది డెరివేటివ్స్ మీద. దాని గురించి కొందరు అడిగారు ఎలా ఇంపాక్ట్ అవుతాయని. దాని గురించి వీడియో చేస్తున్నాను. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ వల్ల రేట్స్ స్లైట్‌గా పెరిగాయి ఆల్రెడీ మన ఫీజ్‌లో. ఇప్పుడు మీరు చూసుంటే నిన్నటికి ఫీజ్ చాలా పెరిగింది కొంచెం లైట్‌గా. ఇంకా ఈ కొత్త రెగ్యులేషన్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయో చదువుదాం మనం ఇప్పుడు. సో, ఫస్ట్ రెగ్యులేషన్ ఇక్కడ చూస్తే మినిమమ్ ట్రేడింగ్ అమౌంట్ ఆఫ్ డెరివేటివ్స్ 15 lakhs నుంచి 20 lakhs దాకా చేసామని ఇచ్చారు. విల్ బి ఇంక్రీస్డ్ కరెంట్ 5 to 10 lakhs. ఇది ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే ఇప్పుడు మన ప్రీమియం సపోజ్ మీరు 25,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర తీసుకున్నారనుకోండి. లాట్ 25 సైజ్ ఉంది కదా, 25,000 25 చేస్తే 6,25,000 వస్తుంది. ఇంతకుముందు అదే 5 lakhs to 10 lakhs ఉండే. ఇప్పుడు అది 15 lakhs అవుతుందంటే ఏం లేదు, సింపుల్గా వాళ్ళు లాట్ పెంచుతారు. ఇప్పుడు మినిమం లాట్స్ ఉన్న 25 ఉన్నాయి కదా, అవి 3 times అయిపోతాయి దగ్గర దగ్గర. నిఫ్టీ 25 ఉందనుకోండి, అవి 75 అవుతుంది అలాగా. సో దగ్గర దగ్గర అన్ని 3 times అయిపోతాయి లాట్స్. సో దట్ చిన్న చిన్న బయర్లు వాళ్ళ దగ్గర ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటారని చూసుకుంటున్నారు అనమాట. అండ్ మోస్ట్లీ ఇంతకుముందు మార్కెట్ వాలటాలిటీ చూసాం కదా, దూరం ఉన్న ఆప్షన్స్ తీసుకుంటారు తక్కువ రేట్కి. సడన్గా మార్కెట్ ఎక్కువ మూవ్మెంట్ అవుతుంది ఎక్స్పైరీ డేస్ వల్ల, అప్పుడు వాళ్ళు ప్రాఫిట్ అవుతున్నారు అనమాట కొందరు. కానీ 95% మంది లాస్ అవుతున్నారని సెబీ మెజర్ తీసుకుంటుంది. సో ఇవన్నీ November 20 నుంచి వస్తుంది మనకి లైవ్లోకి. ఆ తర్వాత మనకి ఇంకో ఈఎల్ఎం ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటున్నారు అడుగుతారు. సో ఇప్పటిదాకా కొందరు కాల్ సెల్లర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు హెడ్జ్ చేసుకొని బయ్యింగ్ పొజిషన్ తీసుకొని మార్జిన్ తగ్గుతుండే. ఓన్లీ ఒక లాట్కి నాకు తెలిసి వన్ సైడ్ 20,000 దాకా పడుతుండే కాల్ బై అండ్ సెల్ చేస్తే. అది ఉట్టి సెల్ చేస్తే ఎక్కువ పడుతుంది, ఒక 1 lakh దాకా. ఇప్పుడు అది 20,000కే పడుతుంది కదా, దానికి ఇంకొంచెం పెరగచ్చు. ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్ కొంచెం యాడ్ చేస్తారు ఆ వోలటాలిటీని బట్టి. సో 5-10% పెరగచ్చు అనుకుంటా మార్జిన్ రిక్వైర్మెంట్ కూడా. దాన్ని బట్టి రిటర్న్స్ కూడా కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత ఇవి కొన్ని బ్రోకరేజ్ హౌసెస్ మన లివరేజ్ ఇస్తూ ఉంటాయి కదా, సో అలా లివరేజ్ కొంచెం తగ్గించి అప్ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ప్రీమియం తీసుకోవాలి బయర్స్ నుంచి అనిపించింది అనమాట. సో దానివల్ల కొంచెం ట్రేడింగ్ ఇంతకుముందు ఎక్కువ లాట్స్ కొంటుండే కొందరు, అంటే సడన్గా ఎప్పుడైనా మూవ్మెంట్ వస్తే అమ్మేసుకోవచ్చు అని లివరేజ్ తీసుకొని బ్రోకరేజ్ ఇచ్చే దానిని బట్టి. ఇప్పుడు అది తగ్గుతాయి కొంచెం. ఆ తర్వాత క్యాలెండర్ స్ప్రెడ్ ట్రీట్మెంట్ కూడా మొత్తానికి తీసేస్తారు ఏప్రిల్ నుంచి అంట. అది ఎక్స్పైరీ డే రోజు. క్యాలెండర్ స్ప్రెడ్లో ఏం చేస్తారంటే ఈ వీక్ ఎక్స్పైరీస్ బై ఆర్ సెల్ చేసి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీస్ బై ఆర్ సెల్ చేస్తారు. సో కౌంటర్గా తీసుకుంటారు పొజిషన్స్ అనమాట, ఈ వీక్వి నెక్స్ట్ వీక్వి. సో దానివల్ల ఈ క్యాలెండర్ స్ప్రెడ్ ఇంకా ఫ్యూచర్లో ఉండదు, అదొక చేంజ్ వచ్చింది. తర్వాత డైలీ ఎక్స్పైరీస్ ఆర్ అవుట్. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఎవ్రీడే మండే నుంచి ఫ్రైడే దాకా ఏదో ఒక ఎక్స్పైరీ ఉంది. మండే మిడ్ క్యాప్, బ్యాంక్ ఎక్స్, ట్యూస్డే నిఫ్టీ అలాగా. ఇప్పుడు ఇవన్నీ తీసేసి బ్యాంక్ నిఫ్టీకి బీఎస్సీకి ఒక ఎక్స్పైరీ వీక్లీ అండ్ ఎన్ఎస్సీకి ఒక ఎక్స్పైరీని వీక్లీ పెట్టారు. సో మోస్ట్లీ నిఫ్టీలో అయితే బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుంటారు ఎక్స్పైరీ. మా సెన్సెక్స్లో నాకు తెలిసి బ్యాంక్ ఎక్సో సెన్సెక్స్ ఏదో ఒకటి తొందరగా నోటిఫికేషన్ ఇస్తారు ఏది పెట్టాలని. మిగిలినవన్నీ ఓన్లీ మంత్లీస్ ఉంటాయి, ఇంకా వీక్లీ ఓన్లీ 1 ఎక్స్పైరీ ఉంటుంది. దీనివల్ల ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ ఎవ్రీడే ఎక్స్పైరీ ట్రేడ్ చేసుకుంటా గామా మీద ట్రేడ్ చేస్తుండే. ఇప్పుడు అది ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల. సో ఇవన్నీ చెప్పి తర్వాత ఇదే మీకు చెప్పినట్టు హైయర్ కాంట్రాక్ట్ సైజ్ పెడుతున్నారు. ఈఎల్ఎం కూడా పెరుగుతుంది చూడండి, ఇక్కడ 2% దాకా పెరగచ్చు అంట. ఇది అఫ్రెంట్ కలెక్షన్, క్యాలెండర్ స్ప్రెడ్ నో మోర్. తర్వాత ఇంట్రాడే పొజిషన్ లిమిట్స్, ఇది బ్రోకర్స్ చెక్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీడే ఏమేమి పొజిషన్స్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఈ రిక్వైర్మెంట్ అంతా బ్రోకరేజ్ వాళ్ళు ఉంటాయి. వాళ్ళు చెక్ చేసుకుని డేటా అంతా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అంటే జనరల్గా మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అని ఉంటుంది MLWP, అవి అప్పుడప్పుడు అన్డిటెక్టెడ్గా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ డిటెక్ట్ చేసి లిమిట్ చేయాలన్నమాట ప్రతిదే. ఇంతకన్నా ఎక్స్ట్రా పొజిషన్స్ తీసుకోలేరు అని చెప్పి కొన్ని స్టాక్స్ దాంట్లో అవి షేర్స్కి దాంట్లోకి ఎక్కువ ఉంటాయి. సో అది కూడా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ నా ఒపీనియన్ అడిగితే ఇదంతా ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ నీడెడ్ ఆర్ నాట్, బికాజ్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ. ఇంతకుముందు 5 years నుంచి ఉన్నాయి కాంట్రాక్ట్స్, అప్పటి నుంచి లేదు ఇప్పుడు ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారని దే ఆర్ గెటింగ్ మోర్ ఫెమిలియర్, రైట్? అంటే ఇప్పుడు సిగరెట్ తాగని వాళ్ళని పోయి రేట్లు పెంచినంత మాత్రమే సిగరెట్ తాగకుండా ఉండరు కదా, తాగే వాళ్ళు తాగుతూ ఉంటారు. అలాగే ఇది కూడా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అండ్ మోస్ట్లీ నా అర్థమైన దాన్ని బట్టి అయితే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ రావట్లేదు. మోస్ట్లీ ఆప్షన్ సెల్లింగ్లో మీరు చూస్తుంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఉంటారు స్టార్టింగ్ నుంచి కూడా. కానీ ఈ మధ్య రీటైల్ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకు కూడా ఎక్కువ లాసెస్ వస్తున్నాయి. అందుకని వాళ్ళని కవర్ చేయడానికి ఇవన్నీ పెట్టారని అనిపిస్తుంది నాకైతే. మీదేముందో ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.